హలో గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే లేచాము. ఇవేం ఫేస్ వాష్ కూడా చేసుకోలేదనమాట. ఆ నిద్రమోహంతో అలానే లేచామన్నమాట. లేచి కెమెరా అయితే ఆన్ చేసేసాను. మా పూర్వీ జుట్టు చూడండి ఎలా ఉందో. పూర్వీని జుట్టు చూడు ఎలా ఉందో. చూడండి జుట్టు చూడు ఎలా ఉందో. ఇక్కడైతే మాకు తెలిసిన వాళ్ళ ఇంటికైతే వచ్చాము. సో, అదంతా పల్లెటూరు. చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది గదా! అంతా పొలాలు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు అలాగ అనిపిస్తూ ఉంది. నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. సో, మార్నింగ్ 6:00 అనమాట. ఆ టైంలో షూట్ చేశాను. ఇక్కడైతే ఒక చెట్టు కనిపిస్తుంది గదా! ఇది వాటర్ యాపిల్ చెట్టంట. షుగర్ ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిదంట వాటర్ యాపిల్స్. బయటైతే కొంచెం కాస్ట్‌లీగా ఉంటాయంట. తెలీదు నాకు కూడా. సో, ఇక్కడైతే పూర్వి ఇంక ఆడుకుంటూ ఉంది. ఇంకా మా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఆ ఉయ్యాలతో ఇంక ఆడుతా ఉంటది. ఇంకా తింటాము దాంట్లోనే కూర్చొని ఇంకా ఊగుతా ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఇక్కడ వీళ్ళ గార్డెన్‌లో అయితే కూరగాయల మొక్కలేసున్నారనమాట. వీళ్ళే ఆర్గానిక్‌గా పెంచుకొని వాటిలతోనే వంట చేసుకొని తింటారంట. రాడిష్, పచ్చిమిరపకాయలు, టొమాటో అన్ని వెజిటబుల్స్ వేసుకుంటారంట. స్ప్రింగ్ ఆనియన్సు, గార్లిక్ ఇవన్నీ ఉంటాయి గదా! అవి అన్నీ వాళ్ళే పెంచుకుంటారంట. ఇక్కడైతే రాడిష్ ఉంది గదా! రాడిష్ అయితే బాగా ఏశారు. అంటే ఒక వరుస అంతా రాడిష్, ఒక వరుస అంతా గార్లిక్ అండ్ ఇంకో వరుస వంకాయలు అలా వేసున్నారనమాట. వీళ్ళ పక్కనే ఉంటుంది. వీళ్ళ గార్డెన్ ఉన్న ప్లేస్‌లో ఇలా మొక్కలైతే వేసేశారు. ఇలా ప్లేస్ ఉన్నప్పుడు ఇలా కూరగాయల మొక్కలేసుకొని, ఆ కూరగాయలతో మనం వంట చేసుకొని తింటే ఎంత తృప్తిగా ఉంటదో. నాకైతే నేచర్‌కి చాలా దగ్గరగా ఉన్న ఫీలింగొచ్చింది. అంతా చాలా బావుందనమాట. ఆ చుట్టుపక్కల వాతావరణం మొత్తం చెట్లే. అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు ప్రశాంతంగా అనిపిచ్చింది. సో, ఇదొచ్చేసి తమలపాకు చెట్టు. చాలా పెద్దది తమలపాకు. అండ్ అంటే సపోటా చెట్టుకి మొత్తం అల్లేసుకుందనమాట. సో, వీళ్ళు మోస్ట్‌లీ ఏది బయట కొనరంట. అన్నీ వీళ్ళే పండించుకుంటారంట. ఇక్కడ చూస్తున్నారు గదా! మార్నింగ్ సన్‌రైజ్ ఎలా ఉందో. చాలా బావుంది గదా! అండ్ ఇదొచ్చేసి గోరింటాకు చెట్టు. చాలా బాగా పండుద్ది. ఎంత ఎర్రగా పండుద్దంటే అంత ఎర్రగా పండుద్దనమాట. ఎక్కువ సేపు గూడా ఉంచుకోబల్లేదు. ఇక్కడ నుంచి నేనొచ్చేటప్పుడు గోరింటాకయి తెచ్చుకుంటాను. గోరింటాకు, కరివేపాకు ఇలాంటివి తెచ్చుకుంటా అనమాట. సో, ఇక్కడ చెప్పాను గదా! మా పూర్వి ఆ ఉయ్యాలను వదిలిపెట్టదని. ఇంకా పొద్దున్నే అమ్మగారు లాలీపాప్ పట్టేసింది. అప్పుడింకా కొంచెం చిన్నగా ఉంది గదా! ఖచ్చితంగా ఇలాంటివి క్యారీ చేసేదాన్ని. ఇప్పుడైతే అంత ఇబ్బంది పెట్టట్లేదు పూర్వి. సో, రవి ఇంకా పడుకో ఉన్నాడు. ఇంక నేను పిల్లలమి ఆ ఊరు ఎలా ఉంటదా అని జెప్పి ఒక రౌండ్ అలా యేసొచ్చామనమాట. చింతకాయ చెట్టుకైతే ఫుల్లు చింతకాయలున్నాయి. కానీ అందట్లేదు. అందితే కోసేసేదాన్ని. ఇక్కడ ఇది కనిపిస్తూ ఉంది గదా! ఇది హాట్ వాటర్ దానికదే కాగేదనమాట. దానికి సెపరేట్‌గా ఒక తొట్టిలాగా కట్టిచ్చారు. ఇక్కడ మనం మంటేస్తా ఉంటే లోపల వాటర్ కాగుతా ఉంటాయన్నమాట. ఇంక రోజంతా వాటర్ వేడిగానే ఉంటాయి. ఇంక వేడి నీళ్ళు పొయ్యి మీద కాగబెట్టాల్సిన అవసరం లేదు. గీజర్ అవసరంలా, హీటర్ అవసరం లేదు. ఈ పద్ధతయితే నాకు చాలా బాగా నచ్చింది. సో, నాకు చాలా వెరైటీగా అనిపిచ్చి కొంచెం షూట్ చేశాను వీడియో. అండ్ ఇంకా పైకొచ్చేసాము. ఆంటీ అయితే కాఫీ పెట్టిచ్చారు. ఆంటీకి తెలీదు గదా! మేము కాఫీ తాగము అని జెప్పి. సో, ఇంక పెట్టిచ్చారు కాబట్టి రవి కొంచెం తాగాడు. అండ్ పూర్వి అడుగుతా ఉందనమాట నాకు పాలు అని జెప్పి. ఇంకా ఆమెకైతే కలిపిన కొంచెం కాఫీ ఆమెకి తాపాననమాట. ఇంకా కాఫీ అయిన తర్వాత మళ్ళీ బయటకైతే వచ్చాము. ఇక్కడైతే నేను బ్రష్ తెచ్చుకోవటం మర్చిపోయా. అందుకే ఇక్కడ వేపులతో బ్రష్ చేస్తున్నా. ఈ వేపులతో బ్రష్ చేయాలంటే నాకు చాలా భయం. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి వేపులతో బ్రష్ చేస్తా ఉంటే అది కొంచెం హార్డ్‌గా తగిలిందనమాట. అప్పటినుంచి నేను దాని జోలికెళ్ళను. మళ్ళీ మొన్న అయితే వేపులతో పళ్ళు తోముకున్నా అనమాట. ఇక్కడైతే రవికి బాగా అలవాటు. రవి బాగా అంటే ఇంకా రవి వాళ్ళ ఊరికెళ్ళాడు అంటే ఖచ్చితంగా వేపుల్లే అనమాట. బ్రష్ ఉన్నా కూడా బ్రష్‌తో చెయ్యడు. వేపులతోనే చేస్తాడు. ఎన్ని రోజులుంటే అన్ని రోజులు.
నాకు దాంతో ఎట్టా రుద్దాలో తెలియక దాన్ని అటు ఇటేసి తెగ నమిలేస్తా ఉన్నాను. లోపలికి చేదు దిగుతా ఉంది. ఇంకా తప్పదు చెయ్యాలి. సో, ఇక్కడైతే గ్రీనరీగా చాలా బావుంది గదా! అటు ఇటు పొలాలు అండ్ మధ్యలో ఒక చిన్న రోడ్డు. చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. నేచర్‌కి దగ్గరగా ఉన్నాము అనిపిచ్చింది. ఇక్కడ మా పూర్వి అయితే ఇంక అసలు దిగదు. ఇంకెంత దూరమైనా ఇంక అలానే ఎత్తుకోవాలనమాట. కానీ చాలా క్యూట్‌గా అనిపిస్తుంది. మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ పూర్విని అంటే ఆ రోజు అలా ఉంది అని జెప్పి అనుకుంటూ ఉన్నాను అనమాట. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది. ఆ క్రాఫ్ట్‌లో బుజ్జిగా, బొద్దుగా. ఇక్కడ అసలు ఒక పక్క వీడియో తీస్తా ఉంటే కనీసం పట్టించుకొని కూడా పట్టించుకోవట్లేదనమాట. ఇది చూస్తుంటే నాకు మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా గుర్తొస్తుంది. వారి ఆ రోడ్డు మా పాపలో హోమ్ టూర్ అండ్ ఇక్కడైతే ఇంకా అందరిమి వేప పుల్లలు పట్టుకొని మార్నింగ్ వాక్‌కి వచ్చామనమాట. సో, ఇక్కడైతే చాలా గ్రీనరీగా చాలా బావుంది గదా! ఇది గడ్డి అనుకుంటా. ఆవులకేసే గడ్డి మేత అనుకుంటున్నా. ఇంకా టిఫిన్‌లు అయి తినేసి ఇక్కడ తోటకాడికైతే వచ్చాము. వాళ్ళ తోట దగ్గరికి. కొబ్బరి చెట్లున్నాయి అంటే టెంకాయల కోసం వచ్చాము. ఇది ఫస్ట్ టైమ్ అనమాట. అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇలా గట్టుంటే అలా ఎక్కి ఆటల్లో బాగా నడిచేదాన్ని. ఇప్పుడు నడవాలంటే చాలా భయమేసింది నాకు. ఎక్కడ పడతానా అనిపిచ్చింది. దేవుడి దయ వల్ల జాగ్రత్తగానే వెళ్ళా అనమాట. ఇక్కడ చూస్తున్నారు గదా! టెంకాయలు అన్నీ పైకెక్కి కోస్తూ ఉన్నారనమాట. అన్నీ కింద పడుతూ ఉన్నాయి. సో, చాలా టెంకాయలైతే ఉన్నాయి. ఆ రోజైతే ఫుల్‌గా తాగేసాము టెంకాయ నీళ్ళు. నేర్చుకోవద్దు నా నెక్స్ట్ నువ్వే కొట్టేది ఆడ మేము వస్తే నేర్చుకుని నాకు హెల్ప్ఫుల్ గా నువ్వే ఉంటావు కదా ఆంజనేయ స్వామి ఉన్నట్టు ఉంటావు దాంట్లో ఏముంది. ఇంకా ఇంటికొచ్చేసి ఆ టెంకాయలన్నీ నీట్‌గా వాష్ చేసి ఇక్కడ ఆంటీ అయితే టెంకాయలు కొడుతున్నారు. మేమైతే తాగుతూ ఉన్నాము. చెట్టు నుంచి తీసిన వెంటనే టెంకాయ నీళ్ళు తాగితే ఆ టేస్టే వేరు. చాలా తియ్యగా చాలా బావుంటాయి. ఆ రోజు పిల్లలు కూడా బానే తాగారు టెంకాయ నీళ్ళు. తియ్యగా ఉన్నాయి అని జెప్పి. ఇంకా మేమంతా టెంకాయ నీళ్ళు తాగేసాము. పొట్ట ఫుల్ అయిపోయింది. ఇంకా మా రవి కూడా టెంకాయలు కొట్టడం నేర్చేసుకున్నాడు. సో, ఇక్కడైతే మళ్ళీ బ్యాక్ టు బెంగుళూరు అనమాట. మంచిగా రెడీ అయ్యేసి ఇక్కడ శివాలయం ఉంటే అక్కడ దండం పెట్టేసుకొని బెంగుళూరు అయితే రిటర్న్ అయిపోయాము. అండ్ ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే కనుక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఓకే దెన్ బై, టేక్ కేర్, గుడ్ నైట్.